హాయ్ అందరికీ నమస్కారం. బిగ్ బాస్ హౌస్ అంటూ ఉంటాం కదా మనం. అయితే నేను ఒక కొత్త పేరు దానికి నామకరణం చేసిన బిగ్ బాస్ కొంప. ఎందుకంటే అందులో వ్యక్తులు కానీ అందులో ఇచ్చేటటువంటి టాస్క్లు కానీ అందులో గేమ్స్ కానీ ఎట్లా ఉంటాయంటే ఒక కొంపలో లొల్లిలు ఎట్లయితాయో సాధారణమైనటువంటి మన ఇండ్లల్లో గొడవలు ఎట్లయితాయో అట్లా జరుగుతాయి అన్నమాట. దాంట్లో అర్థం పర్థం లేని లొల్లులతో షోను రన్ చేస్తుండ్రు మన నాగార్జున గారు. అయితే ఆ షో వల్ల ఎవ్వరికి కూడా యూజ్ఫుల్ లేదు. అలాగే ఆ లొల్లులు కూడా ఎట్లా ఉంటాయంటే దగ్గరగా కొట్టుకుంటారేమో అన్నట్టు, ఒకరిపై ఒకరు కొట్టుకొని చస్తారేమో అన్నట్టుగా మనకు అది చూయించడం కాదు, అది జరిగేది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే అలా చేస్తేనే ఇక్కడ ఆడియన్స్ చూస్తారన్నమాట. ఇది వాడి కాన్సెప్టు. బిగ్ బాస్ సంబంధించి వాడు ఎవడైతే దాన్ని పెడుతుండో షోను, వాడి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందులో లొల్లులు సృష్టించాలన్నమాట. అందుకనే 90 రోజులు ఆ కొంపలో పడేస్తాడు. మీకు నచ్చింది చేసుకోర్రా బాబు అని వదిలేస్తాడు అన్నమాట. అయితే దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉందంటే నథింగ్, ఎవరికి కూడా యూజ్ లేదు. ఆ నాగార్జునకు కూడా తెలుసు ఈ షో వల్ల ఎవరికి యూజ్ కాదని చెప్పేసి. కానీ ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన ఏదో ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. అయితే దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే, అరే నాయన ఇప్పటికైనా ఇలాంటి షోల్ని చూడకండి. ఏమన్నా ఉపయోగం ఉందా దాంట్లో? ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు కొట్టుకునేటటువంటి విధంగా గుసలాడుకోవడం ఏమన్నా ఉందా ఆ షోలో? ఆ షోలో ఒక్కడు కూడా మంచోడు లేడు. ఒక సుమన్ శెట్టి అంతో కొంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి తప్ప మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్. ఎవడెవడినో తీసుకొచ్చి దాంట్లో పెట్టడం, వాడిని ఫేవన్స్ చేయడం, ఎందుకురా మాకు కర్మ బాబు. అయితే ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్కు నేను ఇంకొక పేరు కూడా పెడుతున్నా, కయ్యాల కొంప అని. మీరు కూడా ఇలాంటి కయ్యాల కొంప ప్రోగ్రామ్ని చూడకండి. దానివల్ల గింత కూడా యూజ్ఫుల్ లేదు. మీరు చూస్తే మీ పిల్లలు చూసి ఇలాంటి షో వల్ల చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ మంచి కోరి ఒక మిత్రుడిగా, ఒక సోదరుడిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.